హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ స్టాఫ్. యానిమేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడండి. ఇంట్రెస్ట్ ఉంటే అవసరమైతే నేర్చుకోవచ్చు కూడా. చాలా ఈజీ ఉంటుంది మనం నేర్చుకోవడానికి. పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు, కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి. స్టార్టింగ్ ఓపెన్ అయిన తర్వాత మన ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. మనం ఓకే, ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్, కొంచెం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. చూస్తురు, వ్యూస్ పడుతున్నాయి కానీ సబ్స్క్రైబర్లు వాడట్లేరు అనవసరంగా. ఓకే, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏందో ఏమో ఇక. ఓకే, సుత్తి లేకుండా మనం వెళ్ళిపోతాం వీడియోలోకి. ఇక్కడ పైన స్టార్టింగ్ లెఫ్ట్ సైడ్లో చూడండి, పైన అండు రీడు అని ఉంది కదా. మనము ఇక్కడ ఫ్రేమ్స్, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ బొమ్మని ఈ పైన చూడండి, ఇట్లా పైకి తీసుకెళ్తున్నా. మన హ్యాండ్తోనే మూవ్మెంట్ చేసుకోవచ్చు. దీన్ని మొత్తం మనం హ్యాండ్స్తో మూవ్మెంట్ చేసుకున్నప్పుడు పైన ఫ్రేమ్ చూపిస్తుంది కదా. ఆ పైన ఫ్రేమ్, ఒక్కొక్క ఫ్రేమ్స్ మనం ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇదిగో ఇక్కడ ఈ పైన ప్లస్ సింబల్ ఉంది కదా. ఫస్ట్ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసుకుంటే అట్లా యాడ్ అయిపోతుంది. ఆ తర్వాత మనకు కావాల్సినట్టు మనం దీన్ని మూవ్ చేసుకుంటుంటే మనకి ఇది మూమెంట్ ఇస్తుంటుంది. అట్లా ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రేమ్స్ ఎగ్జాంపుల్ నేను కొంచెం చూపిస్తాను మీకు. వాకింగ్ చేస్తున్నట్టు లేదా రన్నింగ్ చేస్తున్నట్టు. ఓకే, ప్లస్ ఇట్లా మూవ్ చేస్తున్న కొద్దికి మనం ఇక్కడ కావాలంటే మీరు ఎన్ని ఫ్రేమ్స్, ఒక 100 ఫ్రేమ్స్ పెడితే కొంచెం చిన్న మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్ వచ్చిన తర్వాత ఒకసారి మీరు ప్లే బటన్ ప్లే చేసుకొని చూసుకుంటే మన బొమ్మ ప్లే అవుతుంది అనమాట. నేను మీకు వేరే చేసి పెట్టిన, అది ఒకసారి మీకు ఎండింగ్లో చూపిస్తా. ఫస్ట్ ఈ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. ఈ ఆప్షన్స్ ఏంటంటే, ఫస్ట్ అండు రీడు. మనం ఈ ఫ్రేమ్స్ యాడ్ చేసినాం కదా, పైన 4 ఫ్రేమ్స్ 5 ఫ్రేమ్స్ దాకా యాడ్ చేసినాం. ఆ ఫ్రేమ్స్ని ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి, నచ్చకపోతే పలానా ఈ ఫ్రేమ్ నచ్చకపోతే ఇక్కడ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది. లేదా మొత్తమే మీకు అన్ని ఫ్రేమ్స్ నచ్చకపోతే ఇక్కడ అండు కొడితే వెళ్ళిపోతుంటాయి అనమాట. మీకు ఇందాక తీసేసిన ఫ్రేమ్ మళ్ళీ యాడ్ అయింది అండు కొట్టినాను, రీడు కొడితే మళ్ళీ డిలీట్ అయిపోతుంది అట్లా. ప్లస్ మనకి ఇప్పుడు ఈ బొమ్మ ఉంది ఎగ్జాంపుల్, మనకి మధ్యలో ఇది క్యాన్సల్, మధ్యలో ఇది ఇచ్చారు కదా, మన కరెక్ట్ సెంటర్ ఉందా లేదా చూసుకోవడానికి ఈ గ్రాఫ్ యూజ్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇది క్లిక్ చేస్తే దీని మీద మన బొమ్మ మీద పాయింట్స్ ఉన్నాయి కదా, మనం ఎక్కడెక్కడ టచ్ చేసి మూవ్ చేసుకోవాలనేది ఆ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. ఇది కాకుండా మనకి నెక్స్ట్ ఇక్కడ ఈ సైడ్కి ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చిర్రో, ఫస్ట్ ఏముంది యాప్ టూల్స్. ఇక్కడ కూడా యాప్ టూల్స్ ఉంటుంది బొమ్మ మీద. సైడ్కి ఉన్న టూల్స్ ఇక్కడ సైడ్కి ఉంటాయి. మనకు స్పీడ్గా కావాలనుకుంటే ఇక్కడ ఏది క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది ఇట్లా ఆటోమేటిక్గా. మనకి ఇంటర్ఫేస్ దగ్గర ఏదైతే ఇచ్చిరో యానిమేషన్ టూల్స్ ఓకే వచ్చేసింది, యాప్ టూల్స్ వచ్చేసింది, మూవీ క్లిప్ లైబ్రరీ వచ్చేసింది. ఇట్లా మనకి ఏది కావాలంటే అది వచ్చేస్తుంది. మనకి ప్రజెంట్ లైన్గా చూసుకుంటూ వెళ్దాం. యాప్ టూల్లో ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేస్తున్నాం కదా, మన ప్రాజెక్ట్కి ఒక పేరు పెట్టుకోవచ్చు అవసరమైతే. నేను ఏం పెట్టట్లేదు, మనకు కావాలంటే ప్రాజెక్ట్కి పేరు పెట్టుకోవచ్చు. తర్వాత గెట్ స్టిక్ నోట్స్ ప్రో, మనకు స్టిక్ నోట్స్ ప్రో అని ఇంకోటి ఉంటుంది, కొంచెం అది డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటుంది, అది అవసరం లేదు. రేల్ స్టిక్ నోట్స్, ఇదంతా యాప్ టూల్స్ అవసరం లేదు మనకు మ్యాక్సిమం. నెక్స్ట్ సెట్టింగ్స్ అంట. యాప్ టూల్స్లో మనకి సెట్టింగ్స్ ఏమైనా ఉంటే ఈ మనకు కావాల్సిన చేంజెస్ చేసుకోవచ్చు. దీంట్లో సన్నగా ఉండాలా, లేకపోతే మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న బొమ్మ సన్నగా కావాలంటే సన్నగా చేసుకోవడానికి, లేకపోతే లావు కావాలంటే లావు చేసుకోవడానికి, ఇంకేదైనా స్టైల్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మన లాంగ్వేజెస్ ఇంగ్లీషా రష్యానా ఏవో ఉన్నాయి, అవి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీకు కావాలంటే చేసుకోండి, లేదంటే నార్మల్గా మనం అంత డీప్ వెళ్ళి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ టూల్స్ వచ్చేసింది ఆటోమేటిక్గా. ప్రాజెక్ట్ టూల్స్లో ఇది సేవ్ చేసుకోవచ్చు మనం అయిపోయిన తర్వాత. మళ్ళీ ఎక్స్పర్ట్ జిప్ అని ఉంది కదా, గిఫ్, మనము దీన్ని అంతా చేసిన తర్వాత యానిమేట్ అయిన తర్వాత ఎక్స్పర్ట్ కొట్టుకోవచ్చు, మన మొబైల్కి సేవ్ అయిపోతుంది. ఇంకోటి ఇక్కడ లోడ్ బీజీ ఇమేజ్ అని ఉంది. బీజీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే మన మొబైల్లో ఉన్న ఇక్కడ లోడ్ బీజీ ఇమేజ్ నార్మలా హైయా క్వాలిటీ ఉంది కదా, ఆ క్వాలిటీ మీద క్లిక్ చేసుకుంటే మన మొబైల్లో ఉన్న ఏదైనా బ్యాక్గ్రౌండ్
ఈ బొమ్మకి వెనక సైడ్ ఇట్లా వైట్గా ఉండకుండా మన ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదన్నా లొకేషన్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏం పెట్టట్లేదు నేను ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో. ఇది వాటర్ మార్క్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పేరు పెట్టుకోవాలనుకోండి, ఇక్కడ వాటర్ మార్క్ మీద టిక్ చేసేసి మీకు కావాల్సిన పేరు ఎంటర్ చేసేస్తే అది ఏ కలర్ ఉండాలో కూడా ఆ కలర్ ఎంటర్ చేసేస్తే అది కూడా వచ్చేస్తుంది. నేను అది కూడా ఏం పెట్టట్లేదు, తీసేస్తున్నా. యానిమేషన్ టూల్స్, యానిమేషన్ ఫ్రేమ్స్ పర్ సెకండ్. అంటే ఇప్పుడు మనం పైన ఫ్రేమ్స్ యాడ్ చేసినాం కదా, 5 ఫ్రేమ్స్, ఎన్ని ఫ్రేమ్స్ ఎంత స్పీడ్లో ప్లే కావాలనేది ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జాంపుల్ మనము పర్ సెకండ్ 10 ఫ్రేమ్స్ అని చెప్పేసి పెట్టేసినామంటే 10 ఫ్రేమ్స్ ఇక్కడ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. చూస్తురా, స్లో కావాలనుకుంటేనేమో 5 ఫ్రేమ్స్, జస్ట్ 4, 1 ఇట్లా మన ఇష్టం వచ్చిన ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. స్పీడ్గా కావాలనుకుంటే ఎక్కువ ఫ్రేమ్స్ పెట్టుకోవచ్చు. మనం చేసిన యానిమేషన్. దాని తర్వాత ఫ్రేమ్స్ అర్థమైపోయింది అనుకుంటా మీకు. నెక్స్ట్ ఫ్రేమ్స్ అయిపోయిన తర్వాత కిందికి వస్తే మనకి క్వాలిటీ హైయా, మీడియమా, లేకపోతే లోనా అని ఉంది కదా, మధ్యలో ఏదో ఒకటి మీరు క్లిక్ చేసుకోండి, సరిపోతుంది. క్లీనింగ్ ఆన్, మీకు ఇవన్నీ లూపింగ్ ఇవన్నీ అంత అవసరం లేదు. క్యాన్సల్. స్టిక్ ఫిగర్ టూల్స్ లైబ్రరీ, ఇది కూడా అంత అవసరం లేదు. ఇంపోర్ట్ స్టిక్ ఫిగర్, ఇది ఒకవేళ మీరు ఇంకో స్టిక్ ఫిగర్ ఏదైనా కొత్త ఇట్లాంటి బొమ్మ 2 బొమ్మలు కావాలనుకుంటే ఇదే డిస్ప్లే మీద మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇవన్నీ వచ్చేస్తాయి. మీకు ఏ స్టైల్ కావాలో దీంట్లో వేరే స్టైల్స్ ఉంటాయి. అది కూడా ఏమి యాక్టివేట్ చేస్తలేను, మీకు నార్మల్గా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను. యాడ్ స్టిక్ ఫిగర్, ఎడిట్ స్టిక్ ఫిగర్ అని ఉంది కదా, మీరు కొత్తగా కూడా ఒక స్టిక్ ఫిగర్ చేసుకోవచ్చు, క్రియేట్ స్టిక్ ఫిగర్ అనేసి. డౌన్లోడ్ స్టిక్ ఫిగర్స్, సబ్మిట్ స్టిక్ ఫిగర్, ఇవన్నీ మీరు చేసుకోవడానికి. కొత్తగా మీరు వేరేలాగా మీకు ఈ స్టైల్ నచ్చకపోతే వేరే టైప్ ఆఫ్ ఇట్లనే బొమ్మని తయారు చేసుకోవడానికి ఇవి యూజ్ అవుతుంది. స్టిక్ ఫిగర్ లైబ్రరీ టూల్ అనేది యూజ్ అవుతుంది. మూవీ క్లిప్ లైబ్రరీ టూల్స్ అంట, ఇది ఇంపోర్ట్ మూవీ క్లిప్. ఇప్పుడు ఇదంతా తయారు చేసిన తర్వాత ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ క్లిప్ని. మూవీ క్లిప్ లాగా మనం ఇంతకుముందు పైన చూసింది ఏంటంటే జస్ట్ చిన్న యానిమేషన్ బొమ్మలు ఉంటాయి కదా, జస్ట్ ఇట్లా మూవ్మెంట్ అయినట్టు అట్లా. ఇదేమో కొంచెం ఎక్కువ లెంత్ ఉన్నా సరే మూవీ క్లిప్ లాగా పెద్దగా వచ్చేస్తుంది దీని నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటే. క్రియేట్ న్యూ మూవీ క్లిప్. ఓకే, లాస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ టూల్స్. మీకు ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ టెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీకు నచ్చిన పేరు కొట్టేస్తే ఈ పక్కన మీరు యానిమేషన్ చేసుకుంటే హాయ్ చెప్పేటప్పుడు నేను చూపిస్తాను, మీకు యాడ్ చేసి చూపిస్తాను అని చెప్పినా కదా, హాయ్ అని కొట్టేసారు అనుకోండి, ఇక్కడ యాడ్ అయిపోతుంది అది. అదో హలో హాయ్ అని పడింది. ఇందాక హలో ఉంటే నేను అది తీయలేదు, అది తీసేసి కొట్టుంటే హాయ్ ఒక్కటి చూపించేది. ఓకే, ఈ 2 సపరేట్ వాటి ఇట్లా పడుతుంది అనమాట. లాస్ట్లో చూపిస్తాను అని చెప్పినా కదా, ఇది నేను చేసింది లాస్ట్కి. మనం ప్లే చేసుకుంటే ఇట్లా యాక్షన్ మనకి ఎట్లా ప్లే అవుతుందో ఒకసారి చూపిస్తా చూడండి. ఇట్లా ప్లే అవుతుంది. ఇంకోటి ఏంది, మనకి ఎన్ని ఫ్రేమ్స్ యాడ్ అయినాయి అంటే దగ్గర 120-130 ఫ్రేమ్స్ దాకా యాడ్ చేస్తే ఇట్లా వచ్చింది. మనము ఫ్రేమ్స్ పెంచుకుంటే స్పీడ్ ఉంటుంది, తగ్గించుకుంటే స్లో వస్తుంది అని చెప్పినా కదా. ఆ ఫ్రేమ్స్ పర్ సెకండ్ని బట్టి దీని యాక్షన్ కూడా ఉంటుంది. ఓకే, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.